కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయి. జీవితంలో ఎవరికైనా కొన్ని బాధ పెట్టేవిగా ఉంటాయి. ఇది ఒక గొప్ప ఉద్విగ్నమైనటువంటి క్షణం. ఈరోజు 1999లో అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించినటువంటి బాధ, సమాజమే ఒక భయంకరమైనటువంటి బాగా వస్తుంది కదా, మంచిగా ఉంది. వెనుకకి వినబడతలేదా? ఊహించుకుంటేనే కొంచెం ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి. యావత్తు తెలంగాణ, ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా, చాలా చాలా బాధ కలిగించేటువంటి, భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ. నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా, మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, చాలా సుదీర్ఘకాలం పనిచేస్తాం. ఈ గడ్డ, ఈ ప్రాంతం గతి ఏమిటి? ఒక అగమ్య గోచరమైన పరిస్థితి, ఒక అసహాయ నిస్సహాయ స్థితి. ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక 25-30 మంది శాసనసభ్యులతోని కనీసం ఒక 30 సార్లు సమావేశాలు పెట్టినాం. ఏం చేద్దాం, అసలు ఏం చేయాలా, ఏం జరగాల, మన గతి ఇంతేనా, మనకేమి నిష్కృతి లేదా, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి. ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, దాని నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు నడిపి కాడెత్తేయడం, వేరే వాళ్ళకంటే కూడా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను హాస్యాస్పదం చేసేటువంటి స్థితికి నెట్టివేసినారు.